హే గాయ్స్, హలో, నమస్తే, వనకం, వెల్కమ్ టు బిగ్ బాస్ టెల్స్. ఈ వీడియోలో నేను డీమన్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సో ఈ వీడియోలో డీమన్ యాక్చువల్లీ గేమ్స్ వస్తే బాగా ఆడతాడు, సెన్సిబుల్గా ఉంటాడు, తన పాయింట్ ఎప్పుడు తను పెట్టాలనుకుంటాడు. అలానే ఏదైనా జడ్జ్మెంట్లో కూడా చాలా స్టేబుల్గా, న్యూట్రల్గా, బ్యాలెన్స్డ్గా తీసుకుంటాడని అనిపిస్తుంది. కానీ ఎందుకో నిన్న పర్టికులర్ టాస్క్లో మాత్రం తను రీతుకు ఫేవర్ చేస్తున్నాడు అని అనిపించింది. నిన్న టాస్క్ అంతా కూడా రీతుకి ఎక్కడా దెబ్బ తగలకూడదు, తనకి కరెక్ట్గా దెబ్బ తగిలే టైంకి ఎవరైనా పట్టుకుని ఉంటే అప్పుడు పాజ్ చెప్పడం, లేదంటే స్టాప్ చెప్పడం లాంటివి చేశాడు. నిన్న గేమ్లో యాక్చువల్లీ రీతుని ఎలిమినేట్ చేయాలి, బాస్కెట్లో నుంచి బాల్ తీసుకున్నందుకు సంజన గారు పాయింట్స్ చెప్తూనే ఉంటారు. కానీ అతను ఎలిమినేట్ చేయకుండా రీతుని స్టిల్ నామినేట్ చేస్తూ స్టిల్ సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. అలానే ఇంకో పాయింట్లో కూడా రీతు తప్పు చేస్తుంది, బాల్ పట్టుకొని పాజ్ అని చెప్పిన తర్వాత అక్కడ కూడా తన్ని గేమ్ నుంచి ఎలిమినేట్ చేయడు. తనుజన్ చేసినప్పుడే తను కూడా చేయడు. అలానే భరణి గారిని అసలు ఎలిమినేట్ చేయాలి లెక్క ప్రకారంగా చూడాలంటే, కానీ అక్కడ కూడా తను ఫేవర్గానే చేస్తూ వచ్చాడు అనమాట. మళ్ళీ రీతుని అడుగుతాడు, అయ్యూ ఓకే, నీకు అంతా ఓకేనా అని అడుగుతాడు. రీతు డెసిషన్స్తో ఈ అబ్బాయి కొంచెం మ్యానిపులేట్ అవుతాడని నాకు అనిపిస్తుంది. అండ్ రీతు కూడా వాళ్ళ ఇంట్లో అంత చెప్పారు, అందరూ చెప్తున్నారు, అయినా కూడా స్టిల్ ఆ అబ్బాయితో క్లోజ్గా ఉంటున్నారు. అఫ్కోర్స్ దట్స్ హర్ కాల్ అనమాట. కానీ బయట ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. ఆ ఇంట్లోకి నువ్వు వెళ్ళినప్పుడు ఆ ఇంట్లోకి నువ్వు వెళ్ళినప్పుడు ఒక డీసెంట్గా ఉంటే బాగుంటుంది, చేసేది ఏదైనా ఉంటే నేషనల్ టీవీ ఛానల్లో చేయాల్సిన అవసరం లేదు కదా. సో ఇదే విషయం నిన్న ప్రియాని ఐ థింక్ శివ ఆర్ సమ్మన్ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు, ఎలిమినేట్ అయిపోయిన ప్రియ చెప్తుంది అనమాట, ఏదన్నా చేయాలంటే అక్కడెందుకు చేయాలి, బయట చేయొచ్చు కదా అని. ఆ మాత్రం డీసెన్సీ రీతుకు ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. యూజువల్గా నేను అరే అమ్మాయి కదా అనే ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్, అందరూ రూమర్స్, సెలబ్రిటీ అనగానే రూమర్స్ క్రియేట్ చేస్తారు కాబట్టి అయి ఉండొచ్చు, ఈరోజు అన్న తమ్ముళ్ళు కలిసి వెళ్ళినా తప్పుగా మాట్లాడుతున్నారు కదా జనాలు అని అనుకునే పాయింట్లో బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వదిలేశాను. బట్ వాళ్ళ ఓన్ మదర్ చెప్పిన తర్వాత కూడా తను అర్థం చేసుకోకుండా స్టిల్ ఆ అబ్బాయిని కొంచెం అంటే మాట్లాడొచ్చు, ఫ్రెండ్షిప్ చేయొచ్చు, కొంచెం దూరంగా పెట్టచ్చు. లిటరల్లీ వెళ్ళి ఇద్దరు ఒకే మంచమే పడుకుంటారు. అది తీసుకున్న జనాలు ఎన్ని రీల్స్, ఎన్ని ట్రోల్స్ చేస్తున్నారు, బయట ఉన్న తన ఫ్యామిలీ ఎంత ఎఫెక్ట్ అవుతారు అనేది కొంచెం కూడా గీతు ఆలోచించట్లేదు. సో ఇది నిజంగా శ్రీజ అన్నట్టు కంటెంట్ కోసమే చేస్తుందా లేకపోతే ఎలా చేస్తుంది అనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ తిన గేమ్ వల్ల మాత్రం డీమన్ గేమ్ కంపల్సరీగా పాడవుతుంది. రాబోయే రోజుల్లో ఆ అబ్బాయి కనుక తను మార్చుకోకపోతే ఇది కంపల్సరీగా ఎఫెక్ట్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే తనున్న పరిస్థితికి ఇప్పుడు తన ఫ్రెండ్స్ ఎవరు కూడా తను కరెక్ట్ చేసేలాగా కూడా లేరు. సో దిస్ విల్ బి అ బిగ్గర్ డ్యామేజ్ ఫర్ రీతు అండ్ ఫర్ ద డీమన్ ఆల్సో అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్.